రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు కూడా ఓటర్లు బారు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తల్లాడ మండలంలోని జెడ్పీఏపీ స్కూల్లో ఉన్నాము. స్కూల్లో వచ్చినట్టయితే ఓటర్లు తమ ఓటును వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇటు పురుషులు కానీ పెద్ద ఎత్తున తమ ఓటు వినియోగించుకుని వస్తున్న పరిస్థితి వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఈ రోజు అంటే 17న ఈ నెల 17న చివరిదైన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కోసం మొత్తం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుశ్శెట్టి, అదేవిధంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి కారేపల్లి, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుపల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలంలోని 7 మండలాల్లో ఉన్న 168 గ్రామ పంచాయతీ మూడో విడతల పంచాయతీలు జరుగుతున్నాయి. 191 పంచాయతీలకి ఏర్పాటు జరగాల్సి ఉండగా వీటిలో 22 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇదే మండలాలు చూసినట్టయితే 1742 వార్డులకు గాను 361 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 128 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన 128 గ్రామాల పంచాయతీలు కానీ 485 మంది పోటీ ఉండగా ఇందులో 1381 వార్డులకు గాను 3369 పోటీలో ఉన్నారు. అయితే ఏన్కూరు మండలం చూసినట్టయితే నూకలంపాడు పంచాయతీలోని నామినేషన్లు దాఖలు కాలేదు. ఆ పంచాయతీ సంబంధించి ఎస్సీలకు రిజర్వేషన్ కావడం, అక్కడ ఎస్సీలకు అభ్యర్థులు లేకపోవడంతో వంటి కారణాలతో అక్కడ సర్పంచ్ స్థానాలు మాత్రం నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. కానీ వార్డు స్థానాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే మండలాల్లో 25 గ్రామ పంచాయతీలు ఉండగా ఏన్కూరు, నాచారం, జన్నారం, ఆరకాయలపాడు గ్రామాలకు చెందిన కొందరు తమ పంచాయతీలను ఎస్సీ రిజర్వేషన్ నుంచి తొలగించాలని కోర్టు ఆశ్రయించిన ఆ గ్రామాలకు కూడా ఎన్నికలు జరగడం లేదు. మొత్తం 168 గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినట్టయితే 2,44,288 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో చూసుకున్నట్లయితే జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి మండలంలోని పరిధిలోని ఉన్న 145 గ్రామ పంచాయతీలు కానీ ఈరోజు జరుగుతున్నాయి. 145 స్థానాలు చూసినట్టయితే 253 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అలాగే 1300 వార్డులకు కనుచున్నట్టయితే 256 వార్డులకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1071 వార్డులకు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో చూసినట్టయితే 2802 మంది బరిలో ఉన్నారు. ఇక 145 గ్రామ పంచాయతీలు చూసినట్టయితే మొత్తం 1,75,074 మంది తమ ఓటర్లు ఈ మూడో విడతలో ఓటు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మూడో విడత పంచాయతీకి సంబంధించినట్టయితే ఈ ఎన్నికలు చూసినట్టయితే ప్రజలు ఎలాంటి ప్రలోభాలు పడకుండా తమ ఓటును వినియోగించి కూడా దీనికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లా సిపి, అదేవిధంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ కూడా అన్ని చోట్ల కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు ఓటర్లు వినియోగించుకుని మహిళలు కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం చూసినట్టయితే ఏదైతే ఈ మూడో విడత సంబంధించినట్టయితే 1285 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులో 612 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉండగా 134 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 168 అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చూసినట్టయితే 184 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా 183 మావోయిస్టుల ప్రభావితం పోలింగ్ కేంద్రాల గురించి కూడా ఇక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పూర్తిగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఎన్నిక సంబంధించి చూసినట్టయితే 2091 బ్యాలెట్ బాక్సులు ఉండగా 2092 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 2,0638 మంది కూడా పీఓలు కూడా ఈ ఎన్నికలకు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 31 ప్రాంతాలలో చూసినట్టయితే 318 పోలింగ్ కేంద్రాలు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, అదేవిధంగా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే 2,44,243 మంది తమ ఓటును వినియోగించేందుకు కూడా ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే 1,18,900 మంది పురుషులు కాగా 1,25,380 మంది మహిళలు కూడా తమ ఓటుని వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాతకి పోలింగ్ అనంతరం 2 గంటల తర్వాత మాత్రం ఇక్కడే ఎన్నికలు కూడా కౌంటింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే తమ ఓటును వినియోగించేందుకు కూడా ఈ మూడో విడత కావడంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బారులు తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. మన దృశ్యాలు చూసుకోవచ్చు. ఓటర్లు కూడా తమ ఓటును వినియోగించుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ మూడో విడత చివరిదైన పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కూడా ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుశ్శెట్టి, అదేవిధంగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన జితేశ్వరి పాటిల్ కూడా జిల్లా కలెక్టర్లు కూడా అన్ని చోట్ల కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి తల్లాడ జెడ్పీహెచ్ స్కూల్లో కూడా ఉన్నాము. ప్రస్తుతం తమ ఓటర్ వినియోగించేందుకు కూడా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా భారీలు తమ ఓటర్ వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు మన దృశ్యాల్లో. ఇక్కడ ఏదైతే ఓటర్ వినియోగించేందుకు కూడా 16 ఐడెంటిఫై కార్డుతో ఇటు ఆధార్ కార్డు కానివ్వండి, గుర్తింపు కార్డులు ఏదైనా వాటిని తీసుకెళ్ళి కూడా ఇక్కడ ఓటర్ వినియోగించేందుకు కూడా అధికారులు కూడా ఎప్పటికప్పటికే వాళ్ళకి ఓటర్లకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఓటర్లు మాత్రం తమ ఓటర్ వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రం కొద్ది వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా తమ ఓటు వినియోగించుకుంటే ఓటు వినియోగించడం కూడా ఇక్కడ చూడవచ్చు. మనం ఓటింగ్ కేంద్రంలో ప్రత్యేకమైన వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేకమైన వైద్య శిబిరం కూడా ఏర్పడిస్తారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇటు వైద్య సిబ్బంది కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఓటర్లు స్లిప్లు కూడా ఓటర్లు వచ్చేందుకు కూడా వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్ చేయడానికి కూడా ఇక్కడ అధికారులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూడవచ్చు. ఈ పోలింగ్ కేంద్రం మధ్యన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో చూసుకున్నట్టయితే ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ అయిన తల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు 7,000కు పైగా ఓటర్ల నేపథ్యంలో మాత్రం ఓటర్లు ఓటు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళలు కానివ్వండి, ఓటర్లు కూడా వృద్ధులు కానివ్వండి ఎక్కువ సంఖ్యలో వచ్చి తమ ఓటు వినియోగించడం కూడా బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు దృశ్యాల్లో. ఇక్కడ క్యూ లైన్లో తమ ఓటు వినియోగించేందుకు కూడా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఏదైతే చివరిది 17న ఈ నెల అంటే మొదటి విడత 11వది, అదేవిధంగా రెండో విడత 14వది, ఇది చివరిదైన 17వ తారీఖు చివరిదైన పోలింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ జిల్లా అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి తల్లాడ మండలం మాత్రం పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఈ పోలింగ్ బూత్లో మొత్తం ఎటువంటి అవాంఛనీయ కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు కూడా తమ ఓటు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు కానివ్వండి, వృద్ధులు కానీ తమ ఓటు వినియోగించేందుకు కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్.